కొందరు పోలీసులకు మానవత్వం లేదని మరోసారి రుజువైంది. ప్రేమ వివాహం చేసుకుని ఆశ్రయం కల్పించమని కోరిన ఓ ప్రేమ జంటపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కడప నగరంలోని ఆకుల వీధిలో ఉండే యువతీ యువకులు ఒకే కళాశాలలో విద్యను అభ్యసించారు. ఈ తరుణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించామని పోలీసులను ఆశ్రయించారు. అయితే న్యాయం చేయాల్సిన పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన చిన్న చౌక్ సిఐ రామకృష్ణ అమ్మాయిని దారుణంగా చితకబాదాడు. రబ్బర్ బెల్ట్తో కొట్టడంతో అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం చూస్తున్నావు? ఎవరా సిఐ? పర్సనల్ ఏదైనా కక్షలతోటి కొట్టడం జరిగిందా, లేకపోతే రక్షణ కోసం వచ్చిన ప్రేమ జంటను కొట్టడం ఏంటి? అది కూడా అమ్మాయిని రబ్బర్ బెల్ట్తో కొట్టడం నిజంగా ఎక్కడా విననిది. ఏంటి సిఐ వ్యవహార శైలి ఏంటి? ఏం చెప్తున్నారు? మొత్తానికి అమ్మాయి బంధువులు పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ చెప్పండి. అరే, మొదటి నుంచి కూడా చింతకు సిఐ రామకృష్ణ వ్యవహార శైలి కొంత చాలా మందిలో కూడా ఆక్షేపణీయంగానే నగరంలో చాలా మంది చెప్పుకుంటుంటారు. ఈ తరుణంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ జంటకు సంబంధించి మైనర్లు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో, అంటే అమ్మాయి ఇంకొక నెలలో మేజర్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రుల మధ్య వాళ్ళని అప్పగించడం కానీ మైనర్ కాబట్టి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంలో అమ్మాయిని రబ్బర్ బెల్ట్ తీసుకొని కొట్టడం కానీ పంచాయతీ చేసేటటువంటి నేపథ్యంలో జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. ఈ పరిస్థితి చూడటంతో వాళ్ళు కూడా ఆవేశపడి ఒక మైనర్ బాలిక మీద ఈ విధంగా చేసుకోవటం ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. నిన్న జరిగినటువంటి డ్రామా, నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో ఇదంతా జరిగింది. ఆ అమ్మాయికి గాయాలు కావడంతో, అంటే రబ్బర్ బెల్ట్ తో కొట్టడంతో గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఒక అంబులెన్స్ ని పిలిచి ఆసుపత్రికి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని కూడా పోలీసులు అడ్డుకొని వచ్చినటువంటి అంబులెన్స్ ని వెనక్కి పంపించేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని నగరంలో ఉన్నటువంటి పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిఐ స్థాయి కానీ డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులను కూడా స్టేషన్ పిలిపించుకొని రాత్రి దాదాపుగా 6 పోలీసు అధికారుల సమక్షంలో ఈ పంచాయతీ చేశారు. అయినప్పటికీ కూడా ఇది తేలలేదు. బంధువులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఒక మైనర్ బాలికని ఒక సిఐ రబ్బర్ బెల్ట్ తో తీసుకొని కొట్టడం ఏంటి, అదిగా బాలిక దానికి తోడు ప్రేమ వివాహం చేసుకుని వస్తే కౌన్సిలింగ్ చేసి పంపించాలి చట్ట ప్రకారం. అయితే ఈ విధంగా చేయటం ఏంటి అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా అట్ ప్రెసెంట్ కూడా వాళ్ళు చించోక పోలీస్ స్టేషన్ లో ఉన్నారని సమాచారం అందుతుంది. హరి, ఆ సిఐ ఏమంటున్నాడు? అతను మాట్లాడా మీడియాతో? మీరు అతనితో మాట్లాడించే ప్రయత్నం చేశారా? అసలు ఏ ఉద్దేశంతో కొట్టడం జరిగింది? ఒక బాలికను రబ్బర్ బెల్ట్ తో కొట్టాల్సిన అవసరం, హక్కు ఆ ఇన్స్పెక్టర్కి ఎవరిచ్చారు? హక్కు ఎవరు ఇచ్చేది లేదు. మైనర్ బాలికని చేసుకోవటం అనేది 100% తప్పు. దాన్ని ఆ విధంగా చేసుకోవటాన్ని తల్లిదండ్రులు కూడా ఆక్షేపిస్తున్నారు. మైనర్ బాలికలకి కానీ వాళ్ళకి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులు ఇరు వర్గాలను పిలిపించి దాన్ని మాట్లాడి ఎవరింటికి వాళ్ళని పంపించడం కానీ ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ మైనర్ బాలికకి సంబంధించినటువంటి ఇష్యూ బయటికి రాకుండా ఉండటం కోసం మీడియాని కూడా నిన్న రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వలేదు. బంధువులే బయటికి వచ్చి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్, ఇవి ఇచ్చినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇచ్చినటువంటి విజువల్స్ తప్ప ఈ మీడియాని లోపలికి రానివ్వలేదు. హాస్పిటల్కి తరలిస్తాము అని చెప్పి తల్లిదండ్రులు అంబులెన్స్ పిలిపించుకున్న నేపథ్యంలో దాన్ని కూడా రాకుండా చేయడానికి హాస్పిటల్కి వస్తే మీడియా అక్కడికి వస్తుంది, ఇష్యూ పెద్దదవుతుందనే ఉద్దేశంతోనే హాస్పిటల్కి కూడా తీసుకోవాలనేటువంటి, గాయాలైనా ఆయన బెల్ట్ తో కొట్టిన తర్వాత కనీస ప్రాథమిక చికిత్స అవసరం ఉంటుంది. అయినా కానీ అది కూడా జరగనీయకుండా రాత్రంతా స్టేషన్ లోనే ఉంచినట్టు, రాత్రిపూట స్టేషన్ లో కూడా ఎవరిని ఉంచకూడదు అనేటువంటి ఒక చట్టం ఉంది. అయినప్పటికీ కూడా రాత్రంతా అమ్మాయిని స్టేషన్ లోనే ఉంచారని చెప్పేసి బంధువులు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఆసుపత్రికి వస్తే మీడియా ఇందులో ఇన్వాల్వ్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే బయటకు రానియకుండా రాత్రి దాదాపుగా ఉన్నతాధికారులు కానీ కొంతమంది సహచర పోలీసు అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఈ ఇష్యూ నుంచి బయటపడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అది
శ్రీనివాస్, మొదటి విషయం రాత్రిపూట స్టేషన్లో ఉంచకూడదు. రెండో విషయం వాళ్ళు మైనర్స్, అది కూడా ఒక బాలికని అతను బెల్ట్ తీసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం అని చెప్పాలి. సో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనా? అతని వ్యవహార శైలి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? అతనితో మీరు మాట్లాడడం జరిగిందా? అతను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అసలు? అసలు మాట్లాడటానికి అయితే సిద్ధంగా లేడు. ఏ పోలీస్ అధికారి కూడా దీని మీద నోరు తెరిచేందుకు కూడా సిద్ధంగా లేరు. అయితే రాత్రిపూట దాదాపు 11-12 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే డే టైంలో చేయొచ్చు. మైనర్ బాలికల వాళ్ళు ఈ నేపథ్యంలో డే టైంలో ఉదయాన్నే వాళ్ళని పిలిచి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదు ఇంకేదైనా కేసు పెట్టాలనుకుంటే కేసు పెట్టే అవకాశం ఉంది. ఏదైనా చేయొచ్చు చట్ట ప్రకారం. అయితే రాత్రిపూట పంచాయతీ చేయాల్సిన అవసరం ఏందనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. దానికి తోటి రాత్రి అంతా స్టేషన్ లోనే ఉంచారు అనేటువంటి ఒక ఆడపిల్లని ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు చట్టం ప్రకారం అయితే ఎవరిని స్టేషన్ లో రాత్రిపూట ఆడవాళ్ళను ఉంచకూడదు అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది. మరి ఏ విధంగా చేశారు, దీని మీద ఉన్నతాధికారులు అంటే జిల్లా ఎస్పీ కానీ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఏ విధంగా తీసుకున్నారు, ఈ సమాచారం వాళ్ళకి అందిందా లేదా అనేది కూడా మనకి ఇంతవరకు తెలియడం లేదు. మొత్తం మీద అయితే జిల్లా ఎస్పీ దృష్టికి ఇష్యూ వెళ్ళింది అనేది అయితే మనకు కొంత సమాచారం అయితే ఉంది. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనం తెలుసుకోవాలి. హరి, అయితే అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనివాస్? నిజంగా అంటే ఒక మైనర్ బాలిక, సో తెలుసో తెలియకో ఒక వివాహం చేసుకున్నారు. నిజంగా మీరు చెప్పినట్టు లేకపోతే రూల్స్ ప్రకారం కౌన్సిలింగ్ ఇచ్చి పంపాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఒక మైనర్ బాలికని ఒక సిఐ అంతటి వ్యక్తి రబ్బర్ బెల్ట్ తీసుకొని కొడితే మానసిక పరిస్థితి అంటే ఒక ఎంత ఆందోళనకరంగా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చు. అమ్మాయి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా పేరెంట్స్ ఇష్యూ పెద్దదిగా అవుతాం కాబట్టి ఇష్యూ బయటకు అది పోలీసులకు దొరికినటువంటి ఒకే ఒక వెసులుబాటు. ఈ వెసులుబాటుని అడ్డం పెట్టుకునే మీరు బయటకు ఈ ఇష్యూ బయటకు వస్తే మీ పాప 10 మందిలో ఇదవుతుంది, లేకపోతే పబ్లిక్ అవుతుంది అనేటువంటి ఒక భయం పెట్టి వాళ్ళని బయటకు రానియకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు బెల్ట్ తీసుకుని కొట్టినటువంటి అంశం మీద అయితే తల్లిదండ్రులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఆసుపత్రికి మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా నీరసంగా బాగా దెబ్బలు తిన్న తర్వాత ఆమె చాలా నీరసంగా ఉంది. కొన్ని గాయాలు కూడా అయ్యాయని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. ఈ చితక బాధితులు ఏ పోలీసు అధికారి ఎవరు కూడా వాళ్ళ బంధువులు వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆమె పరిస్థితి కొంత నిలకడగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ పంచాయతీ జరుగుతుందని మనకు తెలుస్తుంది. హరి, ఓకే, సిఐ మాట్లాడడానికి సిద్ధంగా లేడని చెప్తున్నారు. మిగతా పోలీసులు కూడా ఎవరన్నా స్పందించారా? వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మీరు చేశారా? పోలీస్ స్టేషన్ లోకి మీడియాని కానీ ఇంకా మీడియాకి సంబంధించి ఎవరిని కూడా ఒక అడుగు కూడా లోపలికి, రాత్రి నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఒక అడుగు కూడా లోపలికి వేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. లోపలికి వెళితే ఇష్యూ బయటకు వస్తుంది. ఏం జరిగింది ఏందనేది అమ్మాయి మాట్లాడే అవకాశం ఉంది, లేకపోతే బంధువులు మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటాయి, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడం కోసమే రాత్రి హాస్పిటల్కి పంపించుకున్న అమ్మాయిని, అదేవిధంగా ఇంటికి కూడా పంపించుకుని, ఇంటికి వెళ్ళినా కానీ మీడియా ఇంటి దగ్గరికి వెళ్ళి కొంత సమాచారం సేకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి కూడా పంపించకుండా ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఉంచారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పోలీస్ స్టేషన్లో ఇలా బలవంతంగా ఉంచడాన్ని అంటే ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అంటే బంధించారా వాళ్ళని, లేకపోతే మీడియాకి రాకుండా వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడకుండా చేయడం ఏ విధమైన అధికారాన్ని సూచిస్తుంది ఇది? మొత్తానికి అసలు ఆ సిఐ ఎవరు, అతని నేపథ్యం ఏంటి? సిఐ చిన్నతోపు సిఐ రామకృష్ణ, ఈయన కొంచెం దురుసుగా ఉంటారు అని చెప్పేసి కడప నగరంలో చాలా సందర్భాల్లో కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఆ దుస్థానంతోనే ఈ రోజు అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు అనేది కూడా మనకి కొంత సమాచారం ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాంతో మళ్ళీ ఈ రోజు ఉదయం ఇష్యూని సెటిల్ చేసేందుకు కొంత ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. హరి, ఓకే, మొత్తానికి ఆ సిఐతో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ప్రయత్నించండి, అతను ఏం చెప్తాడో విందాం. అసలు అలాంటి హక్కు అతనికి ఎవరికి ఇచ్చారు, అలాగే సిఐ మీద తీసుకోవాల్సిన చర్యలేంటి, పై అధికారులు స్పందిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ శ్రీనివాస్. హాస్పిటల్ చచ్చిపోతే